హలో అండి, ఈరోజు హెల్తీగా నువ్వులతో లడ్డు, అలాగే దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ ఫ్రై ఐటమ్స్లోకి కారం ఎలా చేయాలో చూద్దామండి. చాలా హెల్తీ అండి. అలాగే రోజు ఎంటీ స్టమక్తో ఒక లడ్డు తింటే చాలండి. కాల్షియం అత్యధికంగా ఉంటుంది. ఒక లడ్డు మనకి 1 కాల్షియం క్యాప్సూల్తో ఈక్వల్గా ఉంటుందండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. నేను లడ్డూకి 1 కప్, అలాగే కారంకి 1 కప్, 2 కప్స్ ఒకసారి ఫ్రై చేసేసుకున్నానండి. నువ్వుల్ని సిమ్లో పెట్టుకొని ఇట్లా చిట్పట్ అనేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని అది కొంచెం కూల్ అవ్వనివ్వాలండి. ఈలోపు మనం ఎండు కొబ్బరి ఉంటుంది కదా అండి, దాన్ని తీసుకొని తురుముకోవాలండి. మనకి రెండిట్లో కారంకి అలాగే లడ్డూకి కూడా కొబ్బరి పడుతుంది. సో లడ్డు ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్ని 1 కప్ వేసుకోవాలండి. 1 కప్ వేసుకొని మెత్తగా ఇట్లా ఒకసారి అలా మిక్సీ పట్టేసుకోండి. అది కొంచెం పౌడర్ అయిన తర్వాత మనకి 1 కప్ నువ్వులకి 1 కప్ కొబ్బరి పడుతుంది. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి అలా మిక్సీ పట్టేసుకోండి. కొబ్బరి కూడా మెత్తగా కొంచెం నలిగిన తర్వాత మనం ఇంకా బెల్లం వేసుకోవాలండి. ఇట్లా నేను బెల్లాన్ని తరిగి వేసుకున్నాను. మీ దగ్గర జాగరి పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. 1 కప్ వరకు పడుతుందండి. మొత్తాన్ని కూడా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకొని ఏదైనా మిక్సింగ్ బౌల్లో వేసుకొని పైన కొంచెం కొబ్బరి తురుము, అలాగే మనం వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకొని లడ్డు చుట్టుకోవాలండి. అంతేనండి. ఎంతో సింపుల్ అయిన హెల్దీ అయిన ఫైబర్ అలాగే కాల్షియం ఎక్కువగా ఉన్న నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి. రోజు ఎంటీ స్టమక్తో ఈ లడ్డును ఒకసారి తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. హెయిర్ ఫాల్ ఉన్నా, లేదంటే కాల్షియం ప్రాబ్లం ఉన్న, మిల్క్ తాగని పిల్లలకి కూడా ఈ లడ్డు ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. ఎంతో హెల్దీ అండి. నెక్స్ట్ కారం పొడి ఎలా చేయాలో చూద్దామండి. మనము దోశల పైన స్ప్రింకిల్ చేసుకోవడానికి కానీ, ఇడ్లీలోకి కానీ, పొటాటో ఫ్రై, బ్రింజాల్ ఫ్రై, ఇట్లా ఫ్రై ఐటమ్స్లో కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎంతో హెల్దీ కూడా. స్వీట్ ఇష్టపడిన వాళ్ళకు ఇట్లా ట్రై చేయండి. సో మిక్సీ జార్ తీసుకొని 1 కప్ వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వుల్ని మెత్తగా పొడాడించుకోవాలండి. మనం ఒకసారి అవన్నీ కారము అవన్నీ వేస్తే నువ్వులు మెత్తగా అవ్వవు. సో ఫస్ట్ నువ్వుల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అది కొంచెం మెత్తగా మిక్సీ అయిన తర్వాత ఎండు కొబ్బరి తురుముంది కదండి మనం తురుముకున్నది, సో అది కూడా ఒక 1/2 కప్ వేయండి. సో అది కూడా కొంచెం మెత్తగా నలిగిన తర్వాత ఒక 1/2 కప్ పచ్చికారం, ఓన్లీ మిరపకాయలు పట్టించుకున్నదే వేసుకోండి. నేను ఇది ఇంట్లో పట్టించుకున్నదే వేసుకున్నాను. సో 1/2 కప్ వరకు సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. అంతేనండి. ఎంతో సింపుల్గా నువ్వుల కారం కూడా రెడీ అయిపోయినట్లేనండి. ఇంకా దోశల్లోకి స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.